ప్రాధాన్యత ఏ విధంగా ఇస్తున్నారో చెప్తారని ఎదురు చూస్తే విజన్ 2047 అని చెప్పి కాకమ్మ కబుర్లతో ఆ ప్రసంగాన్ని ముగించడం మనం చూసాం. నిజంగా చాలా బాధేస్తుంది గవర్నర్ గారితో కూడా అబద్ధాలు చెప్పించడం. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఇచ్చిందే 5 సంవత్సరాల కాలంలో. సో తాను ఎన్నికల్లో ఏదైతే ప్రామిస్ చేశారో ఈ 5 ఏళ్ల కాలంలో తాను ఎలా అవన్నీ ఫుల్ఫిల్ చేస్తానని చెప్పమంటే 2047లో ఏదో చేయబోతానని చెప్పటం, ఇప్పుడు నేను ఏమీ చేయనన్నది ఇండైరెక్ట్గా స్పష్టంగా చెప్పడం అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. ఎంత దురదృష్టకరం అంటే గవర్నర్ గారు చదివేటప్పుడు అస్సలు లిక్కర్ రేట్లు పెంచము అన్నట్టుగా చెప్పించారు. మీకు చూస్తే తెలుసు ప్రతి బాటిల్ మీద ఈరోజు రేట్లు ఎలా పెంచారో పేపర్లలో వాళ్ళ స్టేట్మెంట్లే మీరు గమనించవచ్చు. అంతేకాకుండా ఏపీ మొత్తం తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళు సిండికేట్లుగా తయారయ్యి ప్రతి బాటిల్ మీద 10 నుంచి 20 వరకు ఎలా పెంచుకొని అమ్ముతున్నారో ఏ ఊరికెళ్ళి ఏ తాగుబోతున్న అడిగినా కూడా అర్థమవుతుంది. ఈ విధంగా లిక్కర్లో ప్రజల్ని దోచుకొని జలగల్లా రక్తాన్ని పీల్చేస్తుంటే అసలు రేట్లు పెంచము అని చెప్పడం ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అబద్ధాలలో పరాకాష్ట. అలాగే విద్యుత్ ఛార్జీలు ఎన్నికల్లో స్పష్టంగా చెప్పారు, మేము అధికారంలోకి వస్తే 5 సంవత్సరాలు విద్యుత్ ఛార్జీలు పెంచము అని ఘంటాపథంగా చెప్పిన వాళ్ళు అధికారంలోకి రాగానే 15,000 కోట్లు విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా ఇంకా భారాన్ని పెంచే దిశగా ప్రణాళికలు తయారు చేస్తూ గవర్నర్ గారి చేత విద్యుత్ ఛార్జీలు పెంచలేదు అన్నట్టుగా మాట్లాడించటము చాలా సిగ్గుచేటు చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈరోజు మీరు ముఖ్యంగా చూస్తే చాలా మంది మహిళలు చంద్రబాబు నాయుడు వస్తే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకి 1,500 ఇస్తారు అన్నారు. ఆ 1,500 ఇస్తారేమో అని ఆతృతగా ఎదురు చూస్తే దాని ప్రస్తావనే లేదు. అలాగే మీరు చూస్తే రైతు భరోసా గురించి ప్రస్తావనే లేదు, ఫ్రీ బస్సు గురించి ప్రస్తావనే లేదు. అమ్మఒడి జగనన్న ఇస్తూ ఉన్నారు, మేము తల్లికి వందనం ఇస్తాము అని చెప్పి గొప్పగా ప్రచారం చేసుకున్నారే కానీ ఈ రోజుటి వరకు 9 నెలలు అవుతుంది, ఒక్క పైసా ఇవ్వలేదు తల్లికి వందనం. కనీసం జగనన్న ఇస్తున్న ఆ అమ్మఒడిని కూడా కంటిన్యూ చేయకుండా ఈరోజు ఎగ్జామ్స్ కూడా వచ్చేసాయి. అంటే ఏ విధంగా పిల్లల్ని మోసం చేశాడో అనేది మనం కళ్ళారా చూడాలి. అంతేకాకుండా మీరు చూస్తే రైతన్నలకి అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తాము అన్నారు. వాళ్ళకి అలాగే చంద్రబాబు నాయుడు కరువు కవుల పిల్లలు అంటారు. ఆయన రాగానే ఎలా కరువు వచ్చి అందరూ అల్లాడిపోతున్నారో మనం చూస్తున్నాం. గిట్టుబాటు ధర లేదు, అలాగే పెట్టుబడి సహాయం లేకపోతే ఆ రైతులు ఏమవ్వాలి? కనీసం గవర్నర్ గారి ప్రసంగంలో రైతు భరోసా ఇస్తాము అన్న భరోసా కూడా ఇవ్వకుండా చేశారు. అంటే రైతన్నలు ఏ విధంగా మోసం చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. ముఖ్యంగా విద్యార్థులు, ఈరోజు విద్యార్థులు అమ్మఒడి లేకుండా ఇబ్బంది పడుతుంటే చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇస్తాం లేదా నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చాక ఈరోజు మీరు చూస్తే ఏ విధంగా వాళ్ళందరికీ కాంట్రాక్ట్ ఉద్యోగాలు కానీ అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్ని ఎలా తీసేస్తున్నారో, ఉన్న వాళ్ళని వాలంటీర్స్ని ఎలా తీసేశారో మనం చూస్తున్నాం. ఉద్యోగం ఇస్తా లేదా నిరుద్యోగ భృతి ఇస్తామన్న పెద్ద మనుషులు ఉద్యోగాలు ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. 9 నెలలు అవుతున్నా కానీ ఆల్రెడీ ఉన్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని వాలంటీర్స్ని లక్షలాది మందిని తీసేసి వాళ్ళ కడుపు ఎలా కొట్టారో ఈరోజు అందరూ కూడా గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఉద్యోగస్తులు చంద్రబాబు నాయుడు వస్తే ఏదో చేసేస్తాడు అని దేవుడు లాంటి జగనన్నని ఈరోజు ఓడించడానికి కంకణం కట్టుకున్నారే. మరి 9 నెలలు అవుతుంది, ఈరోజు మీకు డిఏ లేదు, ఐఆర్ లేదు, కనీసం పిఆర్సీ కూడా లేదు. చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెబితే చాలా కమ్మగా ఉంటాయి,
నమ్మి ఓటేశారు. పోనీ మొదటిసారి ముఖ్యమంత్రి కాదు కదా చంద్రబాబు నాయుడు. గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడే ఇచ్చిన వాగ్దానం ఏ రోజు నెరవేర్చడు, అన్ని వర్గాల వారిని ఎలా అవమానించి మోసం చేస్తాడో తెలిసి కూడా మళ్ళీ ఆయన్ని నమ్మి ఓటేసిన మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా చేయగలిగితే అది జగనన్న చేస్తాడు, జగనన్న చేయలేకపోతే ఏ ముఖ్యమంత్రి చేయలేడు అని అనేక ప్రెస్ మీట్లో నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే జగనన్న మనసున్న నాయకుడు. ప్రతి మనిషికి మంచి జరుగుతుంది అంటే ఎంత దూరమైనా చేయటానికి ముందుకు వెళ్ళే వ్యక్తి. మరి ఇన్ని వెల్ఫేర్స్, ఇన్ని డెవలప్మెంట్స్, ఇన్ని ఉద్యోగస్తులకి రెగ్యులరైజ్ చేసిన వాళ్ళు ఏదైనా 1-2 చేయలేకపోతే అది ఎందుకు చేయలేదని ఆలోచించి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అయినా మాకు చెయ్యండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంటే ఈరోజు ప్రజలు బాగుంటారు, మీరు బాగుంటారు, ఈ రాష్ట్రం కూడా అభివృద్ధి వైపుకు పరుగులు తీసుంటుంది. కానీ ఈరోజు ప్రజలు నాశనం అయిపోతున్నారు, రాష్ట్రం నష్టపోతుంది, ఉద్యోగస్తులు నష్టపోతున్నారు. ఈ విషయం ఇప్పటికైనా గమనించాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు తెలుగుదేశంలోనూ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, మేధావి గారు మాట్లాడుతుంటారు, సనాతన యోధుడు. జగనన్న ఈరోజు ప్రజా సమస్యల్ని మాట్లాడటం కోసమే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను అడుగుతున్నారు. ఎందుకంటే ఒక ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు ఇంత సమయం అని ప్రతిపక్ష పార్టీకి కేటాయిస్తారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టాల్ని, వాళ్ళు ఏదైతే ఎదురు చూస్తున్నారో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం కోసం ఈరోజు అన్న అడుగుతూ ఉంటే వంకర్ టింకర్గా మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడో జర్మనీ అంటాడు, రష్యా అల్లుడు కదా, పక్కన జర్మనీ గురించి ఆయనకి బాగా తెలిసి ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో ఆయనకు తెలియకపోవడం మాకు బాధాకరం. నేను హైయెస్ట్ సీట్స్ గెలుచుకున్నాను కాబట్టి అసలు ప్రతిపక్ష హోదా నాకుండాలి అన్నాడు. సంతోషం, నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి చంద్రబాబు నాయుడు చేసే తప్పుల్ని నిలదీస్తాను, ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తాను అంటే వెంటనే మీ డిప్యూటీ సీఎం పోస్టుకి రాజీనామా చేసి ప్రతిపక్ష హోదా తీసుకొని ఎదురుగా కూర్చొని ఆయన చేసే తప్పుల్ని ఎత్తి చూపించండి. ఆ పని మీరు చేయలేరు కదా. చంద్రబాబు నాయుడికి కష్టం అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు, చంద్రబాబు నాయుడు గారికి కష్టం అంటే రోడ్డు మీద పడుకుంటారు. కానీ ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు రేప్ అవుతున్నా, మర్డర్ అవుతున్నా, విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి చెప్పులతో కొట్టుకుంటున్నా, వాళ్ళకి జరిగిన అన్యాయానికి మీరు హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ఏమీ విన్నట్టు ఉంటారు. ఎన్నికల ముందు మీ స్పీచ్లో ఆవేశంగా మీరు చెప్తుంటే నిజమని నమ్మిన వాళ్ళు ఈరోజు వాళ్ళ చెప్పులతో వాళ్ళు కొట్టుకుంటుంటే అయినా మీకు అర్థమవుతుందంటే అది కూడా అర్థం కాకుండా మళ్ళీ జగనన్నను బ్లేమ్ చేస్తున్నారు. మీకు నిద్రపోయినా, మెలుకున్నా, అసెంబ్లీకి వచ్చినా, బయటికి వెళ్ళినా ఎప్పుడు జగన్ జగన్ జగన్, జగన్ని ఎలా తిట్టాలి, జగన్ మీద ఎలా దుమ్మెత్తిపోయాలన్న ఆలోచన తప్ప మరొకటి లేదా? 9 నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి, మెజారిటీ సీట్లు మీకున్నాయని గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు 11 సీట్లని ఎక్కిరించే మీరు 11 సీట్లున్న జగనన్నకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు? ఒకవేళ మీరు గవర్నర్ స్పీచ్లో చెప్పినట్టు గత ప్రభుత్వంలో జగన్ గారే తప్పులు చేయడం వల్ల నష్టపోయి ఉంటే ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తారు కదా, అప్పుడు నిలదీయండి, ప్రూఫ్లు చూపించండి. అంటే మీ పచ్చ మీడియాలో మీరు మాట్లాడే మాటలంతా కూడా అబద్ధాలు, కేవలం జగన్ని బ్యాడ్గా చూపించడానికి మీరు ప్రయత్నం చేశారు. అదే అసెంబ్లీలో అయితే ప్రూఫ్లతో కూడా చూపించాలి, అక్కడ జగన్ ఎంత మంచివాడు, ఈ రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేశాడు, ఈ రాష్ట్ర ప్రజలకు ఎంత వెల్ఫేర్ చేశాడు, ఎంత డెవలప్మెంట్ చేశాడో చెప్పాల్సి వస్తుంది. కాబట్టే ఈరోజు మీరు ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి నిరాకరిస్తూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకు ఇంత గంటాపదంగా నేను చెప్తున్నానంటే ప్రభుత్వం చేసే అవినీతిని ఎత్తి చూపించే PAC, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ప్రతిపక్ష ఎమ్మెల్యేకే ఆ పోస్ట్ ఇస్తారు, PACని. అలాంటి పోస్ట్ కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేకి ఇవ్వకుండా దొంగదారిన
మీ ఎమ్మెల్యేకి మీరు ఇచ్చుకున్నారు అంటే మీ అవినీతి ఎంత పెద్ద ఎత్తున జరగబోతోంది, జరిగింది. అది బయట రాకుండా ఉండటం కోసం దొంగదారిలో మీ ఎమ్మెల్యేని పిఎస్సి చైర్మన్ మీరు ఎలా చేసుకున్నారో అందరూ కూడా గమనిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకోండి.